మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. మొట్టమొదటిగా గడిచిన ప్రభు దినం నుంచి లెంట్లోని 4వ ఆదివారం నుంచి 5వ ఆదివారంలోకి మనల్ని క్షేమంగా నడిపించిన మన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా వందనములు. షాలోమ్. దేవుని యొక్క వాక్య భాగము 3 పాఠ్య భాగములు మనం చదువుకుంటూ వచ్చాము. ఈ ఆదివారానికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది ఏంటంటే, లెంట్లోని 5వ ఆదివారం శ్రమ ఆదివారం అని కూడా వ్రాయబడుతూ ఉన్నది. అయితే ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల్లో నుంచి పరిశుద్ధ సువార్త వాక్య భాగంలో నుంచి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం ఒకసారి 34-35 చదువుకొని ధ్యానంలోకి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని యెడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనేను. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మరొకసారి నీ పాదసన్నిధికి వచ్చి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారంలో ప్రభువా, ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి, ఆరాధించడానికి నువ్వు మాకు తోడుగా ఉండి మాకు ఇచ్చిన మంచి స్వరాలని, చక్కనైన స్వరాన్ని బట్టి, అలాగే ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి, అలాగే నీ ప్రజలకి, నీ బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచేసినందుకు నేను స్తుతిస్తూ, వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనములు, స్తోత్రములు అయ్యా. పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి అయ్యా, వారితో నువ్వు ప్రత్యక్షంగా నువ్వు మాట్లాడమని వేడుకొంచున్నావు తండ్రి. నేను మాట్లాడితే నీ బిడ్డలకి ఏమాత్రం క్షేమం కలగదు ప్రభువా. దేవా, నీవు మాట్లాడితే నీ బిడ్డలకి క్షేమం, అలాగూ తృప్తి, అలాగున్న సంతోషము, ఆనందం కలుగుతాయి ప్రభువా. అంతేకాకుండా తండ్రి, నీ యొక్క దాసుని కూడా నీ సిలువ చాటును మరుగు చేసుకొని నీ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు ప్రభు, ఆ మాటలు నువ్వు మాట్లాడమని వేడుకోవచ్చు. నీ నోట నా మాట నుంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నా అని చెప్పి సెలవిచ్చిన వాగ్దానం ప్రభు నీ దాసుని పట్ల నెరవేర్చి ఈ యూట్యూబ్ ద్వారా కూడా ఎవరెవరైతే వింటున్నారో తండ్రి, వారందరితో నువ్వు మాట్లాడమని వేడుకుంటున్నావు తండ్రి. ఉన్నపాటున పొరపాటున ఎలాగైనా యూట్యూబ్ ఆన్ చేసినప్పటికీ ప్రభు దేవ, వారితో నువ్వు ప్రత్యక్షంగా నువ్వు మాట్లాడమని వేడుకుంటున్నావు. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, సజీవుడైన దేవుడు ప్రభు, నువ్వే మాట్లాడమని వేడుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ధ్యానంలోకి ప్రవేశించబోయే ముందు ఒకసారి గడిచిన వారం మనము ఏమి ధ్యానం చేసుకున్నాం అనేది జ్ఞాపకం చేసుకున్నాము. ఆత్మీయ ఆహారం, దేవునికి స్తోత్రం. క్షయమైనది, అక్షయమైనది అనే దాని గురించి పోయినసారి ధ్యానం చేసుకుంటూ మనము కొంతమంది శిష్యులు యేసు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చారు. పేతురుని అడుగుతూ వస్తాడు యేసు ప్రభువారు, నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అంటే, నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి నీవే కదయ్యా అని చెప్పేసి పేతురు గారు అక్షయమైన మాటల కోసం అక్షయుడైన దేవుడిని వెంబడించినట్లుగా పోయినసారి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఈ వారంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకి తన శ్రమానుభవం, తన యొక్క ఇది లెంట్లోని 5వ వారం, ఈ లెంట్లోని 5వ వారం వచ్చే ఆదివారం వచ్చేసరికి పామ్ సండే, మట్టల ఆదివారము అంటారనమాట. వచ్చే ఆదివారంలో హోసన్నా హోసన్నా అని ప్రభువారి ఘనపరచబడుతూ ఉంటారనమాట. అయితే ఇదంతా కూడా గుడ్ ఫ్రైడే, లేదంటే మనము యేసు ప్రభువారిని శ్రమలో పెట్టడానికి, ఆ యేసు ప్రభువారిని సిలువ వేయటానికి ముందు జరుగుతున్న వారాలు, జరుగుతున్న రోజులు, జరుగుతున్న ఆ యొక్క సూచనలు, యేసు ప్రభువారి శ్రమకు ముందు, యేసు ప్రభువారిని సిలువ వేయటానికి ముందు ఈ వారంలో మనం చూసుకుంటూ వచ్చాం. ఈ యొక్క సందర్భం ఎప్పుడు చెప్తూ వచ్చారు యేసు ప్రభువారు? యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో జరిగిన సంఘటన. యేసు ప్రభువారు సిలువ ముందే, నేను కొంతకాలం తర్వాత నేను వెళ్ళిపోతాను, మీకు నేను మళ్ళీ కనిపించను, నేను ఎక్కడికి వెళ్తానో మీరు నా దగ్గరికి రాలేరు అని అంటున్నాను అనమాట. అట్లాగా ఈ లెంట్లోని ఆదివారాలు అంటే మటుకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రమానుభవానికి ముందు జరుగుతున్న వారాలు అన్నమాట. తర్వాత ఈ వచ్చే ఆదివారం వచ్చేసరికినేమో పామ్ సండే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి యేసు ప్రభువారిని గుడ్ ఫ్రైడేగా, యేసు ప్రభువారిని సిలువేయటము, ఆ తర్వాత రెజరెక్షన్,
పునరుత్థానము, ఈస్టర్ పండుగ అట్లా చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక సీక్వెన్షియల్గా, ఒక క్రమానుసారంగా వస్తాయి అనడానికి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పాత నిబంధన పాఠ్యభాగం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాత నిబంధనకి నూతన నిబంధనకి యేసు ప్రభువు వారి యొక్క జీవితానికి సంబంధం లేదు అనుకోవటం ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు. ఖచ్చితంగా పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి యేసు ప్రభు వారికి ఖచ్చితమైన 100% సంబంధము ఉంటుంది. అది ఎలాగో మనం పాత నిబంధన పాఠ్యభాగం ద్వారా తెలుసుకుందాం. సంఖ్యాకాండంలో 21వ అధ్యాయము 4 నుంచి 9 వరకు మనం చదువుకుంటూ వచ్చాము. అక్కడ ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. ఏం సంఘటన జరుగుతూ వచ్చిందంటే, మన పితరులైన వారు, ఇశ్రాయేలీలైన వారు అరణ్య మార్గంలో, యాత్రా జీవితంలో వాళ్ళు కొనసాగుతున్నారు. 2 విషయాలు మనం చాలా జాగ్రత్తగా, స్పష్టంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాత నిబంధన మొత్తం ఒక యాత్ర, క్రొత్త నిబంధన ఇంకో యాత్ర. మనమేమో క్రొత్త నిబంధన యాత్రికులు, ఈ ఇశ్రాయేలీయులు అన్నాడు పాత మందిర యాత్రికులు. వీళ్ళని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు, వీళ్ళ గురించి ఎందుకు మనకనంటే, వీళ్ళు యాత్రా జీవితంలో వీళ్ళు ఎలాగ నడుచుకుంటూ వచ్చారు, మనం ఎలాగా నడుచుకోవాలి. వీళ్ళు ఏం మిస్టేక్స్ చేశారు, మనం ఆ మిస్టేక్స్ చేయకుండా అంటే మనం ఏం చేయాలి. వీళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడుతూ వచ్చారు, మనం కూడా ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనమేమి చేయాలి. వీళ్ళు యాత్రా జీవితంలో గమ్యస్థానానికి చేరటానికి ఎలాగో వెళుతూ వచ్చారు, మనం కూడా గమ్యస్థానానికి ఎలాగో వెళ్ళవలెను అని చెప్పేసి చరిత్ర మనకి పాత నిబంధనలో వ్రాయబడుతూ వచ్చింది. మన పితరులేమో ఐగుప్తు నుంచి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి యాత్ర చేస్తూ వచ్చారు. ఆ యాత్ర చేస్తూ అంటే అదేంటి, బానిసత్వంలో నుంచి పరలోకపు వారసత్వం అనుకోవాలి. అది పరము అని చెప్పేసి మనం అలంకారప్రాయంగా చెప్పుకుంటాం అనమాట. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అనమాట. కొంచెం ముందుకు రండి సుబ్బారావు, కొంచెం ముందుకు. దాని కాను ప్రభాకర్ గారు మీరు కొంచెం. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన వాక్య భాగాల్లో మనము 21వ అధ్యాయం 1వ వచనం ఒకసారి గమనిస్తే, ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదురాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా. ఇప్పుడు క్షమించండి, ఇక్కడ మన ఇశ్రాయేలీలు యాత్రా జీవితం చేసుకుంటూ ఉన్నప్పుడు అతారీయులు అనే మార్గంలో, అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏం చేస్తున్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రయాణం, అరణ్య ప్రయాణం చేస్తున్నారు. ఈ అరణ్య ప్రయాణం చేసేటప్పుడు అక్కడ ఉన్న జాతులు వారందరినీ కూడా జయించాలి. అక్కడున్న 7 జాతులు వారు ఉంటారు. పాలస్తీనా దేశంలో, కనాను దేశంలో 7 జాతులు వారు ఉన్నారు. యబూసీలు, గిర్గాషీలు, కనానీయులు, ఇంకా కొన్ని జాతులు వారు ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేయాలంటే వీళ్ళు జయించాలి. వీళ్ళు జయిస్తేనే దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. వీళ్ళని జయిస్తేనే. ఎందుకని మామూలుగానే ఇచ్చేసేయచ్చు కదా అని అనటానికి వీళ్ళకి దేవుడు నేర్పిస్తున్నాడు. వీళ్ళు ఏ విధంగా అది స్వతంత్రించుకోవాలి, ఊరికనే వస్తే దానికి విలువ ఉండదు అన్నట్లుగా ఇది కూడా మన పితరులు కూడా దాన్ని స్వతంత్రించుకోవడానికి వీళ్ళకి ఒక టాస్క్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు అనుకోవాలన్నమాట. ఇంకో విషయం చెప్పాలంటే, దేవుడికి వీళ్ళు లోబడుతున్నారా లేదా, దేవుడికి మీద ఆధారపడి నడుస్తున్నారా లేదా అనేది ఒకటి నేర్పిస్తున్నాడు. అలాగే దేవుడికి ఎందుకు ఈ విధమైన ఇబ్బందులు పెడతారు, ఈ విధమైన చిక్కులు పెడతాడు, ఎందుకు ఇలాంటి సమస్యలు పెడతాడు అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉండొచ్చు. మనం కొంతమంది ఒక్కోసారి అట్లా అనుకుంటా ఉంటాం. ఎందుకు ఏదైనా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు కదా, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ తప్పులు అని చెప్పేసి అంటారు. దేవుడికి ఎప్పుడు కూడా తన బిడ్డలు తన మీద ఆధారపడాలని, అంతేకాకుండా దేవుడికి ఎప్పుడు కూడా సైతాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా దేవుడికి దూరం చేస్తూ నరకానికి పాత్రలుగా చేయడానికి వాడికి ఇష్టపడుతున్నాడు. వాడు ప్రయత్నం చేస్తున్నాడు, ఎవరు, సైతానుడు అనేవాడు. అంతేకాకుండా నరకం అనేది మనుషులకు మాత్రం కానే కాదు. నరకం ఎవరి కోసం, సైతాను కోసం. సైతాను సంబంధించిన వాటిని పడద్రోయబడి వాడు నరకంలో వాడిని వేసేస్తూ వచ్చాడు. అయితే వాడి అనుచరులు కొంతమంది ఇవ్వబడుతూ వచ్చారు. వాడికి కొంత సమయం ఇవ్వబడుతూ వచ్చింది. సైతాను అనుచరులకి కొంత సమయం ఇవ్వబడుతూ వచ్చింది. ఈ లోకాధికారి ఎవరు? సైతానుడు. ఈ మన పితరుడైన ఆదాముకి, అవ్వలకి, వీళ్ళకి అధికారం ఇచ్చాడు దేవుడు. ఇగో ఏదేని తోటలోకి వచ్చి ఇదంతా మీరు ఏలుబడి చేయండి, ఈ జంతువుల్ని మొత్తాన్ని మీకు ఇస్తాను, ఏలుబడి చేయండి అని అంటే ఒకే ఒక మాట, ఆజ్ఞను మటుకు మీరు అతిక్రమించద్దు అని అంటే, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఈ అధికారం ఎవరికి చెందింది, సాతానికి చెందింది. అంతేగాని మొదట మనకే ఇచ్చాడు దేవుడు, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, అలాగే మీకు కూడా ఇస్తానని చెప్పేసి. పాత నిబంధనలు కూడా మన పితరులకి ఇచ్చాడు. అయితే మన పితరులు ఏం చేస్తాడు, అది పోగొట్టుకోవటం వల్ల బానిసత్వంలోకి వెళుతూ వచ్చాడు.
అప్పటి నుంచి ఏం చేస్తుందంటే దేవుడు ప్రతి ఒక్క విషయంలో ఇతను నా మీద ఆధారపడి దేవుడు నడిపిస్తున్నాడు, త్రోవ చూపిస్తూ ఉన్నాడు. ఆ త్రోవలో మనం వెళ్తూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ అతారీలు అనే ప్రాంతానికి వెళ్ళగానే ఆ రాజు ఏం చేశారు, వీళ్ళ మీదకి దండయాత్ర చేయటం, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగటం, దేవుడు వీళ్ళని వాళ్ళ బారి నుంచి తప్పించడం జరుగుతూ వచ్చింది. సరే, తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళు ఇంకా ఆ యుద్ధం చేశారు కదా, యుద్ధం చేసిన తర్వాత ఇంకా ప్రయాణం అయిపోతూ ఉన్నారు. ప్రయాణం అయిపోతూ ఉంటే మార్గాయాసము వచ్చేసింది, ఆయాసపడుతూ వచ్చారు. కొన్నిసార్లు యాత్ర చేసేటప్పుడు క్రైస్తవ జీవితంలో కూడా మనకు కూడా ఆయాసం వచ్చింది. ఎప్పుడు చూడు ఏంది ప్రార్థన చేయకపోతే ఒక సమస్య, ప్రార్థన చేస్తే ఒక సమస్య, ఏంది ఎప్పుడు చూడు పొద్దున్న లెగిసి ప్రార్థన చేయాలంటే, రాత్రి ప్రార్థన చేయాలంటే ఏంది ఇది, ఇంకేం పని పాట మనకేం ఉండదా అన్నట్లుగా మనం ఒక్కోసారి మన హృదయంలో ఆయాసపడతా ఉంటాం. మనం ఏం చేసుకుంటామంటే మనం కృంగిపోతూ ఉంటాం, కొన్ని విషయాల్లో దిగజారిపోతూ ఉంటాం. అయితే మన పితరులు కూడా ఇదే క్రమంలో వాళ్ళు మార్గాయాసం చేత కృంగిపోయి ఏం చేశారంటే వాళ్ళకు ఉన్న సహనాన్ని కోల్పోయి దేవుడి మీద మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. దేవుడి మీద మోషే మీద ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ వచ్చారు? వాళ్ళు దే హ్యావ్ డిటెస్టెడ్ ద గాడ్లీ ఫుడ్, హెవెన్లీ ఫుడ్. వాళ్ళు ఏం చేశారంటే దేవుడిచ్చిన ఆహారాన్ని తృణీకరిస్తూ వచ్చారు. వాళ్ళు ఏమన్నా అన్నారు, అక్కడ చూడండి ఏమని అన్నాడు, ఈ అరణ్యంలో 21వ అధ్యాయం 5వ వచనం మధ్యలో చూస్తే, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులోండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేవు. ఈ అన్నం మాకు అసలు ఏంది, ఇది ఈ అన్నం ఏంది, ఏంటి ఈ ఆహారం ఏంది? లేచి దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మా బతుకు రోజు ఈ మన్నా అయిపోతుంది, రోజు ఈ మన్నానేనా, ఏంటిది, ఇది సవిసారం లేదు, ఇక్కడ చూస్తే నీళ్లు లేవు. అక్కడ అరణ్య మార్గంలో నీళ్లు ఉన్నాయా? పోయినసారి మనం ఆదివారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. రాయిని బండను కొట్టంగానే బండలో నుంచి నీళ్లుని ఓపిక చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అక్కడ నీళ్లు లేని క్రమంలో అప్పుడు ఏం చేశారు? అప్పుడు తిరుగుబాటు చేశారు మోషే మీదకి. మరలా ఇప్పుడు కూడా ఏమైంది, వీళ్ళు వాస్తవానికి ఆహారం లేక నీళ్ళు లేక కాదు, ఇప్పుడు ఆహారం లేక నీళ్ళు లేక కాదు, వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తూ వచ్చారు? విసుగు వచ్చింది, తిని ఆయాసం వచ్చింది, తిని మరి అంతే కదా, తిని ఆయాసం వచ్చి వాళ్ళు ఏమంటారు, ఏంది ఈ ఆహారమా, ఇదా? ఒకసారి రాయబడి ఉంది, ఏంది ఈ కూరగాయలు, ఈ కీరాకాయలు, ఇవన్నీ ఏమి మాకు లేవా? మాకైతే ఐగుప్తులు అయితే బ్రహ్మాండంగా ఉండేవి, కీరాకాయలు ఉండేవి, ఆ కాయలు ఉండేవి, ఈ కాయలు ఉండేవి, బ్రహ్మాండంగా ఉండేది ఆహారము. ఎప్పుడు చూడు ఈ చవి సారం లేని ఈ మన్ననా మాకెందుకు అని చెప్పేసి మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు, దేవుడి మీదే తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అయితే అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం పంపించాడండి చక్రవర్తి గారు? ఏం చేశాడు? ఆ సమయంలో వీళ్ళు తిరుగుబాటు చేశారు కదా, మన పితరులు తిరుగుబాటు చేస్తే ఏం పంపించాడు దేవుడు? అది పాస్టర్ గారు పూరేళ్ళు పంపించారంటండి చక్రవర్తి గారు. ఇద్దరు తప్పుడు కూడా కాదండి, ఇక్కడే ఉన్నాము మనం, ఎక్కడికి వెళ్ళకూడదు, మనం ఇక్కడే ఉండాలి, మన దుగ్గరాల్లోనే నికేక్రీ సంఘంలో ఉండాలి. లేకపోతే ఏంటంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం ఫ్లై అవుతూ ఉంటారు. కొంతమంది అమెరికా వెళ్ళొచ్చు, కొంతమంది ఢిల్లీ వెళ్ళొచ్చు, కొంతమంది తెనాలి మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటారు. కొంతమంది అయితే జాబ్ లైఫ్లోకి వెళ్తారు. కొంతసేపు మన జాబ్లో ఏంటంటే ఏముంది ఊరికి అట్ట వెళ్ళి వద్దామని చెప్పేసి వెళ్ళి వస్తూ ఉంటారు. బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మైండ్ ఏం చేస్తుంది, ప్రయాణం చేస్తుంది. ఉచితంగా వెళ్ళి రావచ్చు, అమెరికా కూడా వెళ్ళి రావచ్చు మన ఇష్టం అయితే. సరే, ఏదేమైనప్పటికీ మన పితరులు ఏం చేశారు? తిరుగుబాటు చేసేసరికి దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన పాములు పంపిస్తూ వచ్చాడు, భయంకరమైన పాములు పంపిస్తూ వచ్చాడు. ఆ పాములు కాటేయంగానే ఎక్కడ మనుషులు రాలిపోతున్నాయి, అరణ్యంలో రాలిపోతున్నారు. రాలిపోయేసరికి వెంటనే అప్పుడేమైంది? అప్పుడు అయ్యా క్షమించయ్యా, అప్పుడు దేవుని అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మా గురించి ఈ పాములు పోయేటట్లుగా, ఈ సర్పం వల్ల మేము అందరం చచ్చిపోతున్నాము, ఇది పోయేటట్లుగా ఆ దేవుని వేడుకయ్యా. బిడ్డ కనిపిస్తున్నాడు వీళ్ళకి క్లియర్గా, బిడ్డ చచ్చిపోతూ వచ్చాడు, ఇంకోళ్ళు వీళ్ళు బంధువులు సొంతలు చచ్చిపోతూ వచ్చారు. అయ్యో చూస్తానే చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, పెద్దలు చచ్చిపోయారు. ఎవరు ఎప్పుడు చచ్చిపోతున్నారో తెలియట్లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి రంగాన్ని మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎలా పడుతూ వచ్చారు. అదే మోషేని రాళ్లతో కొడదామని అదే మోషేని మీద తిరుగుబాటు చేశారు వీళ్ళు. అదే మోషే మళ్ళీ దగ్గరికి వెళ్ళి మోసెస్ దగ్గరికి వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, అయ్యా మా గురించి దేవుడికి ప్రార్థన చేయనంటే, అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేయగానే అప్పుడేమన్నా అంటే, అయ్యా వీళ్ళందరి కోసం నువ్వేం చేస్తావంటే ఒక ఇత్తడితో ఒక సర్పాన్ని చేసి ఒక పీఠం మీద దాన్ని స్తంభం మీద దాన్ని నిలబెట్టయ్యా,
ఆ సర్పాన్ని ఎవరైతే తేరి చూస్తారో అప్పుడే నిదానించి తేరి చూసిన వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు. ఎందుకని అట్లా పెట్టాడు దేవుడు? హీల్ చేయొచ్చుగా, డైరెక్ట్గా స్వస్థపరచచ్చు కదా. ఈ పాములు పోవును గాక అని అంటే పోతాయి కదా. ప్రభు చేసే ఎప్పుడు కూడా ప్రభుకంటూ ఒక విధానం ఉంటుంది. చెప్పిన మాట వినటమే దేవుడికి ఇష్టం. అది నిదానించి చూడు అని అంటే చూడాలి అంతే. దేవుడు చెయ్యి అంటే చెయ్యాలి. చెయ్యి కాదయ్య నేను అది చేస్తాను ఇది చేస్తానంటే మటుకు దేవుడికి ఇష్టం ఉండదు. దాని పరిణామాలు కూడా మనం అనుభవించి తీరాల్సి వచ్చింది. కాబట్టి వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక పని చెప్పారు. మీరు ఏం చేస్తారంటే, మోషేకేమో ఒక పని చెప్పాడు, అయ్యా ఈ స్తంభం మీద ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టు, ఈ పాము లాంటిది ఎట్లా ఉండదో ఈ పాము లాంటిదాన్నే అక్కడ నిలబెట్టు. అయితే అయ్యా ఎవరెవరైతే పాము కాటు తిన్నారో వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడాలి. ఆ చూసిన వారు మాత్రమే బ్రతుకుతారు, లేదంటే చనిపోతారు అని చెప్పేసి అన్నమాట. సరే, ఇది ఆ క్రొత్త నిబంధనలో అసలుకి దీనికిను యేసు ప్రభు వారికి ఏంటి సంబంధం అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, క్రొత్త నిబంధనలో కూడా ఇదే సందర్భం ఒకటి రాసి పెట్టుందండి. చూద్దాము. యోహాను సువార్త, పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో 14-15 వచనాలు ఒకసారి గమనిస్తే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్పి రాయబడి ఉందన్నమాట. వాళ్ళందరూ ఏ విధంగా తిరుగుబాటు చేసి నశించిపోతూ ఉన్నారో అలాగే మనం కూడా తిరుగుబాటు చేసి నశించిపోయే క్రమంలో ఆ సర్పం ఏ విధంగా ఎత్తబడిందో యేసు ప్రభు వారు కూడా పరములోకి ఎత్తబడాలంట, పరలోకానికి ఎత్తబడాలంట. ఎత్తబడితేనే మనకి రక్షణ కార్యము, మనకి ఆశీర్వాదము వస్తుంది. ఆ సర్పాన్ని మోషే ఏ విధంగా ఎత్తుతూ వచ్చాడో ఆ క్రీస్తు ప్రభు వారు కూడా సిలువలో ఎత్తబడాలి, మన కోసం చనిపోవాలి. తిరిగి ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత మాత్రమే మనకి ఆ బ్లెస్సింగ్ అనేది, ఆ పాప క్షమాపణ, పాప విమోచన అనేది కలుగుతుంది అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక సందర్భం కూడా ఈ యొక్క ఇత్తడి సర్పం సందర్భం ఉంటుంది. చూడండి, 8వ అధ్యాయం 28వ వచనము. దానికి దీనికి పోలిక ఉంటుంది. 8వ అధ్యాయము 28వ వచనము. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు. ఎత్తబడుట అనే దాని గురించి అంటే ఏంటి? చంపబడుట, పరలోకానికి ఎత్తబడు, చనిపోయి పరమునకు ఏగటం, పరమునకు వెళ్ళటం జరిగితేనే. అంటే మనం ఇంకొక విధంగా మనం కొంచెం లోతులో అర్థం చేసుకుంటే, మనందరం కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఎట్లాగైతే సర్పం కాటుల చేత చచ్చిన వారిగా ఉన్న క్రమంలో వీళ్ళు ఏం చేశారు? ఆ ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని చూసి వీళ్ళు బ్రతుకుతూ వచ్చారు. అలాగే ఆ ప్రభువారు కూడా చనిపోయి మన కోసము, ఆ పాపంలో చచ్చిపోయిన మన కోసం ఆయన చనిపోయి, మన పక్షాన ఆయన చనిపోయి, అంటే ఎత్తబడటం అన్నమాట. ఆయన చనిపోతే మాత్రమే మనకి పాప విమోచన కలుగుతుంది అనేది ఇక్కడ అంతరార్థం అన్నమాట. అందుకొని యేసుప్రభు వారు చనిపోవాల్సి వచ్చింది. అందుకని ఇది శ్రమ ఆదివారం. అందుకని యేసుప్రభు వారు శ్రమ పెట్టబడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆ యేసుప్రభు వారు చిందించిన రక్తం ఎలాంటి రక్తం అంటే నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తము. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఏమంటాడంటే, మీరు ఏ విధంగా విమోచింపబడ్డారు, మీరు ఏ విధంగా విమోచింపబడ్డారు అని అంటే, వెండి బంగారముల చేత మీరు, చూడండి అక్కడ పేతురు విడిచిపెట్టినట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు. అసలు విమోచింపబడటం అంటే అర్థం ఏంటండి? విమోచింపబడటం అర్థం అంటే ఏంటి? విమోచింపబడటం అంటే విడుదల పొందటం. విడుదల పొందడం అంటే ఏ జైల్లోకి వెళ్ళేవని విడుదల పొందడం? ఏ జైల్లో? కరెక్ట్. పాపం అనే చెరలోకి మనం వెళ్ళాం. పాపం అనే చెరలోకి ఎందుకు వెళ్ళాము అంటే, మన పితరుడు పాపం చేశాడు, అలాగే మనం కూడా జన్మతః కర్మతః పాపులం అయిపోతూ వచ్చాం. మన జన్మము పాపం అన్నమాట.
ఒక పాట ఉంది, జన్మంబుతోనే పాపీవి నీవు నీతిమంతుడే లేడు, జన్మంబుతోనే పాపీవి నీవు నీతిమంతుడే లేడు, కామ క్రోధ లోభ మోహ పాపపుడాగులివియే, కామ క్రోధ లోభ మోహ పాపపుడాగులివియే, తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై, పరమో నాకే గోట కాయపడును, ప్రభుని హృదయములో. భక్తుడైన దావీదు అంటాడు 51వ కీర్తనలో 51వ కీర్తన 5వ చరణంలో అంటాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని చెప్పేసి. పాపములోనే పుట్టాడు. మన మానవ జీవితం మనం ఎక్కడ మన పుట్టుక ఎలాంటి పుట్టుక అంటే పాపములోనే పుట్టాము. మన తల్లి కూడా పాపంలోనే మనల్ని గర్భము ధరించింది అని చెప్పేసి భక్తుడైన దావీదు ద్వారా మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనం ఈ పాప జీవితంలో నుంచి విముక్తి పొందాలంటే, విడుదల పొందాలంటే ఏమి రక్తం చిందించాలంట? అది కళంకం లేని రక్తం చిందించాలి. ఏ మాత్రం కళంకము ఉండకూడదు. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన రక్తం చిందించితే మాత్రమే మనకు విమోచన కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే, మనం తప్పు చేస్తా వేరే వాడిని తప్పులో నుంచి మనం బయటికి లాగగలుగుతామా? లాగటానికి వీల్లేదు. మనము దోషులై ఉండి ఇంకొకరిని నిర్దోషత్వంలోకి నడిపించాలంటే మన వల్ల కానే కాదు. అయితే క్రీస్తు ప్రభు వారి నిర్దోషమైన రక్తం ద్వారా మనల్ని పాపపు రక్తంలో నుంచి నిర్దోషమైన ఆ రక్తం చిందించిన ద్వారా నిర్దోషులుగా చేస్తూ వచ్చాడు. అందుకనే ఆ సర్పం, తాపకరమైన సర్పం ఎత్తబడటం ఎట్లాగో అలాగే క్రీస్తు ప్రభు వారు పరమునకి ఎత్తబడాలి. పరమునకి ఎత్తబడాలంటే ఇక్కడ శ్రమ పొందాలి. క్రీస్తు ప్రభు వారు శ్రమ పడాలి. రక్తం చిందించడం ద్వారానే పాప క్షమాపణ కలిగింది. మామూలుగా చచ్చిపోవచ్చుగా. ఇంకొక మనం రీజన్ ఒకటి ఆలోచన చేయొచ్చు. చచ్చిపోవాలనుకుంటే రక్తం ఒక్కటి చిందితేనే చచ్చిపోతామా? రక్తం చెందకుండా చచ్చిపోవచ్చుగా. యేసుప్రభు వారు అలా చచ్చిపోవచ్చుగా. యేసుప్రభు వారు అలా చచ్చిపోవటానికి లేదు. ఎందుకనంటే ఆయన మనలాంటి ఒకడు కావాల్సి వచ్చింది, మన సహోదరులో ఒకటి వంటి కావాల్సి వచ్చింది. అంటే నీకు ఎలాంటి శ్రమ వచ్చినా దానికంటే ముందు ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యాడు. మనకి ఎలాంటి శ్రమ వచ్చినా కూడా ముందుగానే అయ్యా నేను అనుభవించాను కాబట్టి నువ్వు అనుభవించాను కూడా దానికి నీకు నేను శక్తిని ఇస్తాను అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒక్కోసారి ఏమనుకుంటాడు, ఆ దేవుడు ఆయనకేం తెలుసు అయ్యా, మనిషిలాగా పుడితే తెలిసింది మనిషిలాగా, అందుకనే రక్త మాంసంలో గలవాడు కావాల్సి వచ్చాను అని చెప్పి రాయబడాలి. ఆయన మనలాగా ఆయన ఎలాంటి వచ్చాడు, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టేసి దేవునితో సమానంగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మనుషుడిలాగా వచ్చి మన రక్తహస్తాలతో, తన యొక్క రక్తహస్తాలతో ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రభువారు అక్కడే ఏం పొందుతూ ఉంటాడు, పరలోకంలో ఏం పొందుతూ ఉంటాడు, స్తుతులు పొందుతూ ఉంటాడు. ప్రభువారికి ప్రతి సమయంలో స్వరూపులు, కెరాబులు నిత్యము ఆయన కోటాని కోటి దూతలతో ఏం చేస్తాడంటే స్తుతులు పొందుతూ ఉంటాడు. ఆ స్తుతుల మీద ఆశ్రయుడైన పరిశుద్ధుడు 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 స్తుతులు పొందుతూ ఉండే ఆ దేవుడు ఆ మొత్తాన్ని వదిలిపెట్టి, ఆ మహిమను వదిలిపెట్టి నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చి శ్రమ పడవలసి వచ్చింది. అందుకని ఈ శ్రమానుభవ ధ్యానాలు, శ్రమల కాలం అంటారు పొరపాటు, శ్రమల కాలం అనకూడదు. చాలామంది శ్రమల కాలం అని అంటారు. ఏం శ్రమలు? కొంతమంది అయితే దీన్ని పరుషార్థం కూడా తీస్తున్నారు. శ్రమల కాలాన్ని పాటిస్తారంట కొంతమంది. శ్రమలు యేసు ప్రభువుని మళ్ళీ శ్రమలు పెడుతున్నారంట. నో నో నో. క్రీస్తు ప్రభు వారి శ్రమల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆ శ్రమల్ని, ఈ భూమి మీద వచ్చే శ్రమల్ని మనం తట్టుకోవటం ఎలాగని. ఇప్పుడు మన పితరులు మార్గాయాసం చేత ఏమైతే సహనం కోల్పోతూ వచ్చారు.
సహనం కోల్పోయినప్పుడు మనం ఇప్పుడు నూతన బంధనం మనం సహనం కోల్పోయే టైంలో యేసయ్య చూడాలి. మనకు నొప్పి వచ్చినప్పుడు యేసయ్య నొప్పి చూడాలి. మనకు కంట్లో నొప్పి వచ్చింది అనుకోండి, ఆ యేసయ్య ఇంకెంత నొప్పి పట్టించాడు. ఆఫ్టర్ ఆల్ ఈ నొప్పి ఎంత, ఆ యేసయ్య నొప్పిని చూస్తే చేతుల్లో కాళ్ళల్లో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, తల మీద మొళ్ళకేయటం, ఆ యేసయ్యని నిలువున పైనుంచి క్రింద వరకు యేసయ్యని ఎంత గాయపరచబడకపోతే ఒక మనిషిలో 6 నుంచి 8 లీటర్ల రక్తం ఉంటుందంట. 6 నుంచి 8 లీటర్లు. యేసయ్య ఆఖరి రక్త బొట్టు వరకు, అంటే శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తము లేదు. అంతగా యేసయ్య గాయపరచబడుతూ వచ్చాడు, అంతగా దున్నబడుతూ వచ్చాడు. ఒక పాట ఉంది, స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయనో, స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయనో, తాను వ్యాకులమొందెను వీక్షించే త్రిప్పిరి ముఖములు, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెను వీక్షించే త్రిప్పిరి ముఖములు, గాయముల నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు, గాయముల నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. అందుకని గాయపరచబడాలి, నీ కోసం నా కోసం. ఎందుకు గాయపరచబడ్డారంటే, నీకు గాయమైతే నీకంటే ముందు ఆయన పెయిన్ అనుభవించి, అయ్యా ఈ పెయిన్ నేను అనుభవించాను, నువ్వు నా తట్టు తిరుగు, నేను నీకు స్వస్థత ఇస్తాను. నేను పొందిన గాయం బట్టి మీకు స్వస్థత. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం రాయబడింది. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత. 21వ వచనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఎందుకు యేసయ్య బాధపడాల్సి వచ్చిందని అంటే, మనకు ఒక మాదిరి కోసం బాధపడాల్సి వచ్చింది. ఆయన బాధపడాల్సిన అవసరము లేదు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును ఉండలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించు. అది కావాలంట, అది కావాలి. ఏం కావాలి అని అంటే, యేసయ్య తండ్రికి ఏ విధంగా సరెండర్ అవుతూ వచ్చాడో మనం కూడా క్రీస్తుకి సరెండర్ అవుతూ రావాలన్నమాట. మనం సంపూర్ణంగా సరెండర్ అవ్వడం కోసం యేసయ్య మనకు మాదిరి ఉపయోగించాడు. కాబట్టి ఈ మార్గాయాసంలో వీళ్ళు ఎట్లాగ సణుగుతూ వచ్చారో మనం సనగకూడదు. సణిగితే సర్పం కాటయ్యి వాళ్ళు అనేకులు ఒక్క దినాన్ని 26,000 మంది దాకా కూలిపోతూ వచ్చారంట. ఈ సనగటం ద్వారా మనం కూడా యాత్రా జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాము, సణుగుతూ ఉంటాం, గొడుగుతూ ఉంటాం. ఏంటిది, ఏం సమస్యలయ్యా, ఇది తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ సమస్యలు అని చెప్పి. అలాంటప్పుడు యేసు వైపు చూడాలన్నమాట. యేసు వైపు చూస్తూ ఉంటే మనం ఎలాంటి శ్రమలు అనుభవించి, యేసు పొందిన శ్రమలు మనం పొందామా? నేను సహోదరులు కొంతమందిని దర్శించడానికి వెళ్తే తట్టుకోలేకపోతున్నానండి. మరి ఒక్కసారి యేసైని ఒకసారి ఊహించుకుంటే, యేసై పొందిన గాయంలో ఒక్క గాయం అంత పవర్ నువ్వు అనుభవించావా? ఒక్క గాయం పొందినంత నొప్పి నువ్వు అనుభవించావంటే పొందలేదు. మనం దానికి పాత్రులు కాలేదు. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మంచి వాక్య భాగం 12వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, 12వ అధ్యాయం, ఎప్పుడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకొకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. అంటే క్రీస్తుని తలంచుకోండి. మీరు పాపంతో పోరాడుట్లో రక్తము కారినంతగా ఇంకా దానిని పాపంతో పోరాటంలో ఏమన్నా రక్తం కారేంతగా మనం ఏమైనా పోరాడామా? నో. మన శ్రమలను బట్టి, మనకున్న ఆ యహలోకపు ఇచ్చలను బట్టి మనం సమస్యలు తెచ్చుకుంటున్నాం. వాస్తవానికి మన సొంత ఇచ్చల్ని నెరవేర్చుకోవటం కోసం మనం శ్రమలు తెచ్చుకుంటున్నామే కానీ పాపంతో పోరాటంలో మనం శ్రమ పట్టలేదు. దానికి తోడు రక్తం చిందించారా అని అంటే రక్తం కూడా చిందించలేదు. అయితే క్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తూ వచ్చారు? దానికి ముందు 2వ వచనంలో చూస్తే, మధ్యలో నుంచి చూస్తే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి
దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడు అన్నాడు. కాబట్టి యేసుప్రభు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహిస్తూ వచ్చాడు. ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మరి అది నువ్వు నేను వెంబడించకపోతే, మనకు ఆ యొక్క సహనం ఓర్పు లేకపోతే ప్రభువు యొక్క బిడ్డలుగా ఉంటాను పాత్రము కాదు. అందుకనే దేవుడు ఏమన్నా అంటే పేతురు పత్రికలో ఒక మాట అంటాడు అనమాట. పేతురు పత్రికలో 7వ వచనం చూస్తే అది మనం మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం 17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి. ఇక్కడ పక్షపాతం అనేది లేదు, అందరికీ తీర్పు అనేది ఉంది, అందరికీ తీర్పు అనేది ఉంది. కాబట్టి పక్షపాతం లేకుండా తీర్పు తెచ్చే ఆ ప్రభు వారికి మనము ఏమన్నా ఉంది ఆయనకి ప్రార్థన చేస్తున్నారు. మీరు పరదేశంలో ఉన్నంత కాలము భయంతో గడపడు. కాబట్టి మనము ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఎలా గడపాలంటే భయంతో గడుపుతూ ఉండాలి. అయితే తీర్పు ఒకటి ఉన్నది, మనకి తీర్పు అనేది ఒకటి ఉంది. పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడంట దేవుడు. పక్షపాతం అనేది ఏమాత్రము ఉండదు. ఒకనొకదైనా మనము మానవ యాత్రా జీవితంలో మనం పాపం చేయడానికి కారణం ఏంటంటే భయం లేకపోవటమే. పాపం చేయటానికి కారణం ఏంటిదండి? భయం ఉన్నవాడు పాపం చేస్తాడా? భయం ఉన్నాడు పాపము చేయడు. భయం లేని వాళ్ళే పాపము చేస్తారు. మనం చిన్నపిల్లలు ఎరా నీకు భయం ఏమాత్రం లేదురా, నీకు చిన్నపిల్లల్ని మనం దండించేటప్పుడు ఎరా నీకు భయం లేదా, కొడతానని భయం లేదా, లేదా అక్కడ నీకు ఫలానా ప్రాబ్లం వచ్చిందని నీకు భయం లేదా? అయితే పాపం చేయి ప్రతి వాడు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. ఆ మహిమను కోల్పోతాం. దేవుడు అనుగ్రహించిన మహిమను. నిజంగా పాపం చేసేవాడు సంతోషంగా ఉండలేదు, మీరు గమనించలేదు. అది ఇహలోకపు సంతోషం వేరు, ఇహలోకపు సంతోషం వేరు. పాపం చేసేవాడు ఇహలోకపు సంతోషంలో కాదు, కానీ పాపం చేసేవాడు నిజమైన సంతోషం పొందలేడు. అయితే నిజమైన సంతోషం పరిశుద్ధత ఉంటేనే పొందగలుగుతాం. హృదయంలో పరిశుద్ధత ఉంటే నిజమైన సంతోషము పొందగలుగుతాం. అయితే దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల నుంచి విమోచించాడు అని అంటే, పాపంలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు మనల్ని తన యొక్క అమూల్యమైన రక్తం చేత, నిర్దోషమైన రక్తం చేత, నిష్కళంకమైన రక్తం చేత మనల్ని విమోచించి మనం ఏ విధంగా ఉండమనంటే, ఈ భూమి మీద నువ్వు యాత్రికుడివి, పరదేశివి. అందుకని ఎప్పుడు పాట పాడతాం, పరదేశులము. ఈ పాట అంటే చాలామందికి భయం, ఈ పాట అంటే మట్టుకు చాలామందికి భయం. నిజంగా మాకైతే ప్రతిరోజు ఒకసారి ఈ సిలువ పాట, ఇప్పుడు సిలువ శ్రమల కాలంలోని సిలువ శ్రమానుభవ ధ్యానాలు అయితే మామూలుగా అయితే మేము ప్రతిరోజు ఒక యాత్రా పాట పాడుకుంటాం. యాత్రా పాట, పరదేశంలో కానీ, పరవాసిని కానీ, ఇలాంటి కొన్ని రవికాంతిని. ఎందుకు అని అంటే, నువ్వు యాత్రికుడు, నేను యాత్రికుడు అని గుర్తు చేసుకోవాలి ప్రతిరోజు. ఎప్పుడైతే ఇది మర్చిపోతామో అప్పుడు భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి తీర్పు అనేది ఒకటి ఉంది, తీర్పు అనేది ఒకటి ఉంది. మనందరం అంటే మనం చేసిన క్రియలన్నిటిని బట్టి దేవుడి ఎదుట, దేవుడి యొక్క ధవళ సింహాసనం ఎదుట మనం నిలబడి తీర్పుకు హాజరవ్వాలట. అవును, దోషులమైనా నిర్దోషులమైనది మనం నిరూపించుకోవాలట. స్క్రీన్ మీద ప్రభువారు మనం చేసినవన్నీ చూపిస్తూ ఉంటాడు. మనం తలంపుల్లో చేసినవి కూడా అండి, తలంపుల్లో చేసినవి ఇది మరీ కఠినం. మన తలంపుల్లో చేసినవి చూపిస్తే మనల్ని ఒక్కసారి మనం ఊహించుకున్నాం. మనము ఈ కొంతమంది పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి చూపిస్తారు కదా, ఈ వ్యక్తి చేసిన పాపాలు అని చెప్పి స్క్రీన్ మీద చూపిస్తే మనల్ని ఉంచుతారా? మామూలుగా ఉంచుతారా? రాళ్లతో కొట్టి భయంకరంగా హింసించి, అంటే ఈ వ్యక్తి ఎంత భయంకరమైన పాపిష్టుడా, ఈ వ్యక్తి ఇంకా భయంకరమైన పాపిష్టురాలా అని చెప్పేసి అని అంటారు. ఇది తెలియదు, రహస్యమైన అత్యంత అట్మోస్ట్ సీక్రెట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్, అట్మోస్ట్ సీక్రెట్ ప్లేస్ ఇన్ దిస్ ఎర్త్. ఎంత రహస్యమైనది అక్కడ కూడా ఈ రహస్యం. అయితే ఇక్కడి నుంచి దాగలవాడు ఎవడో, ఇక్కడ నుంచి ఇక్కడ దాగలవాడు నాకు కనపడకుండా మీరు ఎక్కడ దాగలుగుతారు? ఇర్మియా 23:24 అంటాడు, నాకు కనపడకుండా మీరు దాగలుగుతారా? నేను మీ క్రియలన్నిటినీ నేను రాస్తానా, నేను మీ క్రియలన్నిటిని కూడా. వీటినన్నిటి విషయంలో ఒకనొకదే నాకు తీర్పు ఉండిద్దంట. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములు ఎన్నందట ఉన్నవాడను కానా. ఎక్కడికి వెళ్తాము? ఆకాశంకే. దావీదు అంటాడు, నేను దేవుని యొద్ద నుంచి ఎక్కడికి పారిపోగలుగుతాను? గోలాగా రెక్కలుంటే ఆ పర్వతాలు అటు సముద్ర అవతలకి ఏమైనా వెళ్తాం అనుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు. పాతాళంకి వెళ్తే పాతాళంలో దేవుడు ఉంటాడు. సముద్ర అగాధంలో ఉన్నామంటే సముద్ర అగాధంలో కూడా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మట్టుకు ఆయన కంటికి నేను కనబడకుండా దాగి నేను ఉండలేను అని చెప్పేసాను. కాబట్టి మనం ఎక్కడికి పారిపోతాము?
దేవుళ్ళలోకి వచ్చాము, ఎక్కడికి పారిపోవడానికి అవకాశం లేదు. అయితే ప్రభువులో ఉన్న అంతకాలం మనము పరదేశులంగా యాత్రికులంగా ఉన్నామని చెప్పేసి భయంతో గడుపుతుండాలి. ఇంకొక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం సహోదరుల్ని ప్రేమించాలి. యేసు ప్రభువు ఏం ఆజ్ఞించాడు? 34వ వచనంలో 34, 35 వచనాల్లో యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాల్లో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ. దేవుడు ఒకటే ఒకటి ఆజ్ఞిస్తున్నాడు, నన్ను ప్రేమించండి, ఒకరినొకరు ప్రేమించండి. లవ్ మీ అండ్ లవ్ అని అంటారు. దేవుడిని మనం ప్రేమించేవారు ఉండాలి ఒకరినొకరు. అప్పుడు మాత్రమే మీరు నా శిష్యులు, అప్పుడు మాత్రమే నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దేవుని బిడ్డలము, దేవుని భయభక్తులు కలిగిన అని చెప్పుకుంటూ మనం ప్రేమించలేదనుకోండి, ఆ ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే మంచి కార్యాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి. దేవుని ప్రేమను మనము ఎదుటి వారికి తెలియపరుస్తూ వచ్చారు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మిషనరీస్ వాళ్ళు చూపించిన ప్రేమ, గొప్ప గొప్ప మిషనరీస్ వాళ్ళు క్రైమ్ చెల్లించుకుంటారు. మన పాంప్లెట్ మీద ఉంది బర్తలమై జీగన్ బాగ్ అనే ఆయన. 17వ శతాబ్దంలో మన భారతదేశంలోని సౌత్ ఇండియా ప్రాంతానికి, దక్షిణ ప్రాంతానికి వచ్చాడు. ఆయన చేసిన గొప్ప సేవ. ఆయన మొదటగా ఎంత శ్రమలు అనుభవించాడు. ఆయనకి బోట్లో నుంచి, అటు ఓడలో నుంచి ఈ ప్రాంతంలోకి, ఆ దేశంలోకి లేదంటే ఆ రాష్ట్రంలోకి రావడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఆయన విదేశం, జర్మనీ దేశం నుంచి వచ్చాడు. ఆయన పర్మిషన్ ఇవ్వడం ఎందుకంటే మేము వచ్చింది సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడం వల్ల ఇక్కడ డచ్ వారు ఏం చేశారు? నువ్వు సువార్త ప్రకటిస్తే మా వ్యాపారాలు ఆగిపోతాయి. వ్యాపారం అని అంటే మోసపూరితమైనది కదా, ఈ వ్యాపారం ఆగిపోద్దని చెప్పేసి ఆయన సువార్త ప్రకటించడానికి ఆయనకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఎట్లాగొట్లా 2 నెలల తర్వాత ఓడలోనే 2 నెలలు అక్కడే ఉండిపోయాడట. ఉండిపోయిన తర్వాత మరలా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఎలాంటి సువార్త ప్రకటిస్తూ వచ్చాడంటే ఆయన్ని ఒక కాల్చే కొట్టం ప్రక్కన పెట్టేసి జైల్లో కూడా ఉంచారంట. ఒక పక్కనేమో ఒక కిచెన్ కొట్ట లేదంటే కొలిమి లాంటిది ఉంది. కొలిమి దాని ప్రక్కన ఈయనకు రూమ్ ఇచ్చి అందులో ఉంచాడంట. ఆ వేడి తట్టుకోలేని పరిస్థితిలో కూడా దేవుడి వైపు చూసి ఆయన ఆ వేడిని తట్టుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం ఆయన స్వార్థ ప్రకటించడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఆయన చచ్చిపోయింది చాలా కొద్ది కాలంలో చచ్చిపోయాడు. ఆయన 37 సంవత్సరాల లోపే, 37, 33, 37 సంవత్సరాలు మాత్రమే, వివాహం లేదు. ఆ యవ్వన కాలంలోనే ఆయన చచ్చిపోయాడు. అయితే ఆయన మొట్టమొదటి సంస్కరణ ఏం చేశాడంటే, ఈ బైబిల్ గ్రంథం మన దగ్గర రావడానికి కారణం జీగన్ బాగ్ గారు. మనకి సమాచార పత్రికలు ఉన్నాయి కదా, న్యూస్ పేపర్ ఆయనే ప్రవేశపెట్టేది మన భారతదేశంలో. విలియం కేరీ గారి కంటే ముందు న్యూస్ పేపర్ ప్రవేశపెట్టింది ఆయనే, పెన్ను ప్రవేశపెట్టింది ఆయనే, ఇంకా అలాగే ముద్రణ యంత్రం తీసుకొచ్చింది ఆయనే. అలాగే మొట్టమొదటిసారిగా మన భారతదేశం మొత్తం అనేకమైన భాషలు ఉన్నాయి. అనేకమైన భాషల్లో మొట్టమొదటి భాష తమిళ్లోనే బైబిల్ వెలువడుతూ వచ్చింది. తమిళ భాష మొదట ఉర్దూ కాదు, బెంగాలీ కాదు, హిందీ కాదు, తమిళ భాషలోనే మొట్టమొదటిగా ఆయన మాత్రమే. అంతేకాకుండా తమిళ్ డిక్షనరీ చేశారు. గర్ల్స్కి సపరేట్ స్కూల్, బాయ్స్ సపరేట్ స్కూల్ ఆయన ద్వారానే. గర్ల్స్కి ఎందుకంటే ఎడ్యుకేషను పంపించరు కదా బయటికి, మగాళ్ళ మధ్యకి పంపించకూడదనే ఆంక్షలు ఉన్న మన భారతదేశంలో మన భారతదేశం గోచీలు కట్టుకునేవాళ్ళం కదా. మనకి శుభ్రత తెలుసా, లేకపోతే మన కల్చర్ తెలుసా? మనకు తెలియదు. ఇవన్నీ కల్చర్ వచ్చి నేర్పించారు వాళ్ళు. మిషనరీ వచ్చి మనకి చక్కగా నేర్పించారు. ఈ విధంగా ఉండాలి, ఇది పరిశుభ్రత ఉండాలి. వాళ్ళు ఒక పాలసీ పాటిస్తూ వచ్చారు. ట్రిపుల్ ఎస్ అంటే సేవ్, సోప్, సాల్వేషన్. సేవ్ ఏ విధంగా సేవ్ చేయాలని అంటే, వాడు ఆపదలో ఉన్నాడా వాడిని ఆదుకోవాలి, ఆకలితో ఉన్నాడా ఆహారం పెట్టాలి, దిగంబరంగా ఉన్నాడా వస్త్రాలు ఇవ్వాలి, శుభ్రత లేకున్నాడా వాడి తర్వాత సోప్ అని అంటే శుభ్రత వాడికి నేర్పించాలి. సేవ్ తర్వాత సోప్ అంటే శుభ్రతలో విద్య కూడా నేర్పిస్తూ వచ్చారు. మీరు గమనిస్తే 2 ప్రాముఖ్యమైన మిషనరీస్ చేస్తూ వచ్చారు. అది యేసుప్రభు వారు చేస్తూ వచ్చారు. యేసుప్రభు వారు 2 ప్రాముఖ్యమైనవి చేస్తూ వచ్చారు. విద్య, వైద్యం. యేసుప్రభు వారు 2 చేస్తూ వచ్చారు. విద్య, వైద్యం. ఏం చేస్తూ వచ్చారు, ఎట్లా చేస్తూ వచ్చారు? యేసయ్య రోగుల్ని స్వస్థపరచడం విద్యనే కదా. పక్షవాయు గల వారిని, కుంటివారిని, గ్రుడ్డివారిని, ఇంకా అనేక విధాలైన శ్రమల్లో ఉన్న వాడిని, దయ్యాలు పెట్టిన వాడిని బాగు చేస్తూ వచ్చాడు. హీలింగ్ బాగు చేయటం అని అంటే అది విద్య. వైద్యం అని అంటే వైద్యం ఎట్లాగా?
అదే వైద్యము విద్య వైద్యము విద్య శిష్యులండి. బ్యాచిలర్ డిగ్రీ 4 సంవత్సరాలు, 3 నుంచి 4 సంవత్సరాలు. శిష్యులకి ఎంతకాలం నేర్పించాడు? 3.5 సంవత్సరాలు. వాళ్ళు ఒక 6 నెలలు ప్రాక్టికల్స్ కూడా. అంటే ఈయనకి ఎప్పటికప్పుడు థియరీ ప్రాక్టికల్. కొండ మీద ప్రసంగం థియరీ అయితే ప్రాక్టికల్ ఏమో చేతుల్లో పడి వెళ్తా ఆయనకు ఉపదేశం చేస్తూ ఉంటాడు. అన్ని ప్రాక్టికల్గా ఆయన చెప్తూ వచ్చాడు. విద్యా వైద్యం ఉచితంగా చేస్తూ వచ్చాడు. ఎక్కడైనా పైసా తీసుకున్నాడా? యశుప్రభు సేమ్ ఇదే మిషనరీ చేస్తూ వచ్చాడు. దీని నుంచి వచ్చిందే బ్యాచిలర్ డిగ్రీ 3 సంవత్సరాలు లేక 4 సంవత్సరాలు. యేసయ్య 3 సంవత్సరాలు నేర్పించాడు కాబట్టి దీని నుంచి వచ్చిన ఆ ప్యాటర్న్, ఆ నమూనా విధానమే ఈ బైబిల్ నుంచి వచ్చిన విధానాలు ఏదైనా మీరు చూడండి. ఏ విధానాలని బైబిల్ నుంచి తప్పితే ఈ లోకంలో ఇక దేని నుంచి రాలేదు. పాపం ఒక్కటే తప్పితే మిగతా అన్నీ కూడా మంచి విధానాలన్నీ కూడా బైబిల్ నుంచే వచ్చింది. అయితే పాపం వచ్చింది విధానం కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అయితే ఈ యొక్క విధానాలన్నీ కూడా మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. మిషనరీస్ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ విద్యా వైద్యం. ఈరోజు మన గవర్నమెంట్స్ విద్యా వైద్యం ఉచితంగా ఎందుకు ఇస్తున్నారు? విద్యా వైద్యం ఎందుకు ఉచితంగా ఇస్తున్నారంటే ఆ మిషనరీస్ చేసిన క్రమమే. ఆ మిషనరీస్ అట్లా వచ్చి విద్యా వైద్యం 2 ఉచితంగా చేసి వాళ్ళు ప్రభు ప్రేమని చూపిస్తూ కనపరుస్తూ వచ్చారు. అందుకని గవర్నమెంట్ కూడా మేము కూడా మీకోసం మంచి చేయడానికి 2 ప్రాముఖ్యమైన విద్యా వైద్యము అని చెప్పేసి. కాబట్టి వీళ్ళే కాకుండా ఇంకా ఒక మిషనరీ ఉన్నాడు, జాన్ ఎవరెట్ క్లౌ అనే దొరగారు. జాన్ ఈ క్లౌ అంటారు. ఆయన ఒంగోలు ప్రాంతంలో ఆయన గొప్ప సేవ చేస్తూ వచ్చారు. వీళ్ళందరూ చదువుకున్నారు, మంచి చదువు ఉన్నవాళ్ళు. డాక్టర్ కోర్సు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చేశారు వీళ్ళు డాక్టర్ కోర్సు? మన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చదువుకున్నారంటే మంచి హోదా వచ్చిందండి. ఏంటంటే సమాజంలో డాక్టర్ అంటే, ఇంజనీర్ అంటే ఎలాంటి హోదా, లాయర్ అంటే ఎలాంటి హోదా. మంచి ఒక్క కేసు తగిలిందంటే లాయర్కి ఒక్క ఓవర్ నైట్లోనే అప్లిఫ్ట్ అయిపోవచ్చు, ధనవంతులు అయిపోవచ్చు. అదే డాక్టర్ అయితే ఈ సమాజంలో డాక్టర్కు ఉన్నంత హోదా, డాక్టర్కు ఉన్నంత ఆదాయం ఏదైనా వచ్చిందా. అందుకని ఎంతైనా కష్టపడి నీట్ రాసి డాక్టర్ కోర్స్ చేయాలండి. అది కూడా ఎంబీబీఎస్ చేయాలి, మామూలు చేయకూడదు. ఎంబీబీఎస్ చేస్తే అప్పుడు మంచి ఆదాయం రావడానికి మనకి అవకాశం ఉండదండి. అయితే ఆ రోజుల్లో వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు ఎందుకు చదువుకున్నారు తెలుసా? వాళ్ళు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు మద్రాసులో ఉంది. దానికి మొట్టమొదటి ఫౌండర్ ఉన్నాడు. ఆ ఫౌండరు ఒక మిషనరీ. ఆయన అది ఇప్పుడు కూడా మిషనరీస్. ఆ ఫౌండరు స్కడ్డర్ అనే ఆయన. అయితే ఆ స్కడ్డర్ అనే ఆయన ఈ మిషనరీ వర్క్ వైద్యం చేస్తూ ఉన్నాడు. వైద్యం చేస్తూ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు, కొంతమంది హైందవులు, కొంతమంది ముస్లిమ్స్ అక్కడికి వచ్చారనమాట. గర్భిణీ స్త్రీలు వస్తే వాళ్ళకి కొంతమందికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది కదా. సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ భర్తలో ఒక పురుషుడు స్త్రీకి ఆపరేషన్ చేయటం వాళ్ళకి నచ్చక వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ముస్లిం స్త్రీలను తీసుకెళ్ళిపోయారు, హైందవ స్త్రీలని తీసుకెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు చనిపోయారు అన్నట్లుగా వాళ్ళ కుమార్తె అయిన ఈడా స్కడ్డర్ అనే ఆమె తెలుసుకుంది. వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఈయన తండ్రి అయ్యేసరికి, నా మగాయతన అయినసరికి ఇలా ఆపరేషన్ తీసుకురావట్లేదని చెప్పేసి ఏమో చాలా చాలా బాధపడి అమ్మో ప్రాణం నిలువునా పోతూ వచ్చింది. అదే ఒక లేడీ డాక్టర్ ఉంటే ఎంత బాగుండని చెప్పేసి ఏమో మరలా ఇక్కడున్న ఆమె తండ్రి దగ్గర ఉన్న ఆమె వెళ్ళి అమెరికా వెళ్ళిపోయి డాక్టర్ కోర్స్ చేసి ఆ ఈడా స్కడ్డర్ మళ్ళీ ఇక్కడికి వచ్చి సర్జరీలు చేసింది అనమాట. ఈరోజు భారతదేశం మొత్తంలో పేరొందింది సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. అందులో క్యాన్సర్ కానీ అలాగే ఇంకా గుండెకు సంబంధించినవి కానీ చాలా తక్కువతో చాలా నాణ్యమైన వైద్యము అక్కడ దొరుకుతుంది. కేవలం వాడు చదువుకున్న దేనికి? సేవ చేయటం కోసం. ఈరోజు చదువుకునేది సేవ చేయటం కోసం కాదు, ఈరోజు చదువుకునేది ఆదాయం కోసం. ఎవరు చూడు వాళ్ళ గురి ఏంటి, గమ్యం ఏంటంటే సెల్ఫ్. నాకు అధికారం ఉండిద్ది, నాకు డబ్బు వచ్చింది, సెల్ఫే. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఎదుటివాడికి నిన్ను వల్లే నీ పొరుగు వాడు నీ అని చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా నానే అని అంటాం. దేవుడు ఏమంటాడు? నీ పొరుగు వాడిని ప్రేమించాయి, నీ పొరుగు వాడిని. ఆయన మీకోసం నేను నా ప్రాణం పెట్టానయ్యా, మీకోసం నా ప్రాణం పెట్టి. కాబట్టి మనం కూడా మన పొరుగు వాడిని ప్రేమించబద్దులు అని. లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. మనము ఈ రోజుల్లో ఆనాడు ఆ మిషనరీలు వచ్చి మనకు సేవ చేసి ఒక నమూనా ఇచ్చారు. మనం మిషనరీ పని ఏమైనా చేస్తున్నామా? మనం ఏదన్నా ఎవరికైనా సేవ చేస్తున్నామని అంటే ఎవరికి సేవ చేయట్లేదు, ప్రేమించే పని లేదు. ప్రేమించడం అంటే ఏంది? ఎవరైనా వస్త్రాలు లేని వారికి ఏం చేయాలి? వస్త్రాలు ఇవ్వాలి. ఎవరైనా ఆకలి కొని ఉంటే వారికి ఆహారము పెట్టాలి. దాహమైన వారికి మనము దాహము ఇవ్వాలి. మరి
ఇప్పుడు ఈ చలివేంద్రాలు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి? నీళ్లు పోయేవారికి నీళ్లు పోయేవాడును. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 25 వచ్చిన అనుకుంటా, నీళ్లు పోయేవారికి ఔదార్యము గలవారు పుష్టినందురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును అని చెప్పేసి రాయబడింది. మరి ఈ పుణ్యకార్యం చేస్తే మనకు పుణ్యము తగులుతుంది అని చెప్పేసి మరి బైబిల్ సూత్రాలు ఇవన్నీ కూడా చూడండి. 41వ కీర్తనలో కూడా మొదటి వచనం రాయబడి చూడండి. వేదనను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని నువ్వు కానీ వేదనను కటాక్షిస్తే నిన్ను తప్పిస్తానంటాడు. మనం ఏం చేస్తామంటే రేపు భవిష్యత్తులో కరువు వచ్చిద్దేమో, రేపు భవిష్యత్తులో ఆపద వచ్చిద్దేమో, మనం ఏం చేస్తాం? ఆదాయం సంపాదించి దాచిపెట్టుకుంటాం రేపు భవిష్యత్తు కోసం ఎన్ని పనులు చేస్తూ ఉంటాం. దేవుడు చెప్పింది ఏం తెలుసా? దేవుడు చెప్పిన సీక్రెట్ ఏంటంటే నువ్వు రేపు కరువు వచ్చింది అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తూ ఉంటావు అంటే మంచి పనులు చేస్తాం. ఈ దేవుడు ఎక్కడైనా ఉంటాడు. ఒకవేళ మనం ఏదైనా ఆపదలో ఉన్నట్టు అరణ్యంలో ఉంటే మనకి డబ్బు అవసరత రాకపోవచ్చు, డబ్బు పని చేయకపోవచ్చు, కానీ అప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు. దేవుడి మట్టుకు ఎక్కడైనా ఉండి మనల్ని ఆదుకుంటాడు. అయితే మనం ఆ దేవుడి దగ్గర ధనం సంపాదించుకోవటం ఎలాగో అని అంటే మంచి పనులు చేయటం ద్వారానే, బేదల్ని కనికరించడం ద్వారా, కటాక్షించున్నారు. బేదల్ని కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును అని చెప్పేసి. దీవెనలు పొందాలంటే ఎట్లాగా? మనం ఇవ్వాలి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. బిగబడతా ఉంటే ఆశీర్వాదం ఉండదు, వెదజల్లుతూనే ఉంటే ఆశీర్వాదం అభివృద్ధి ఉండిదని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నువ్వు నేను బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు చేసిందల్లా కూడా తనకి ఏది ఉంచుకోలేదు. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బరియలు ఉన్నాయి. అయితే మనుష్య కుమారునికి తలవాల్చుకుని కూడా స్థలం లేదు. రాజులకు రాజైన పాటలో నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు గూళ్ళుండేనో, నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు గూళ్ళుండేనో, ఒకంత స్థలమైనానో మన విభునికే కాడలేకుంటేను, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. కాబట్టి మనకి మన యేసయ్యకి స్థానమే లేదు, గృహమే లేదు. అలాగని చెప్పి మీరు గృహాలు కట్టుకోకూడదు అని చెప్పి ప్రభు చెప్పట్లా. ప్రభు అలా చెప్పట్లేదు. అయితే నిన్ను ప్రేమించుకో, అలాగే ఇతరులను కూడా ప్రేమించు. నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఇవ్వు అని అన్నాడు. నీ దగ్గర ఉన్న వస్త్రం కూడా ఇచ్చేసి అని అనలా. 2 వస్త్రాలు ఉంటే 1 వస్త్రము ఇవ్వు. కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు. ఓపిక ఉంటేనే వెళ్ళు, ఓపిక లేకపోతే వెళ్ళమని చెప్పట్లే. అక్కడ ప్రభువారు చెప్పేది చాలా చాలా కరెక్ట్గానే చెప్తారు. మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాటు అర్థం చేసుకుంటాం. మనం అర్థం చేసుకునే విషయంలో ప్రభువా ఈ విషయంలో నాకు కావలసిన గ్రహింపు దయచేయంటే దేవుడు గ్రహింపు ఇస్తాడు. కాబట్టి చేయాల్సిందేనల్లా యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి తన ప్రాణం మన కోసం పెట్టినప్పుడు మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించా బద్దులు. ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి, మనకు ఎన్నో తెలుసు. ఎన్ని ఏదో ఊరికి వాక్యాలు చెప్పుకోవడం కోసం ఉండకూడదు, ప్రాక్టికల్స్ ఉండాలి. మనం ఎంత భక్తిపరులు అనేది మనం చేసే సేవను బట్టే, మనం చేసే సత్క్రియలను బట్టే ఉంటుంది. లేకపోతే మనం భక్తిపరులు కాము అని యాకోబు రాసిన పత్రిక 1:27లో రాయబడిందండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునుటయునే. చెయ్యాలి మంచి పనులు, కానీ అపవిత్రత మనకే అంటకూడదు. దిక్కులేని వారిని ఆదుకోవాలను, దిక్కులేని పిల్లలను ఆదుకోవాలి, దిక్కులేని వారిని ఏదైతే ఆహారం లేని వారికి ఉంటే ఆహారమో పెట్టాలి. యేసు ప్రభువారు ఒక సమయంలో ఆ శిష్యులతో ఏమంటూ వచ్చాడు? అయ్యా, నేను బేదనై ఉంటే నన్ను ఆదుకోలేదయ్యా, నేను దిగంబరిగా ఉంటే నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారము పెట్టలేదు, నేను దప్పికొంటే మీరు నాకు దాహము ఇవ్వలేదు, నేను చలిగా ఉంటే నాకు వస్త్రము, నాకు దుప్పటి ఇవ్వలేదు. నువ్వెప్పుడు చలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దప్పుకున్నావయ్యా అని అంటే, మీరు ఈ సహోదరులు ఎవరైతే
ఆకలిగా ఉన్నారు, వారికి పెడితే నాకు పెట్టినట్లే. ఒక మంచి మాట ఉంది ఈ లోకంలో మాట అనమాట, మానవ సేవయే మాధవ సేవ అని అంటాడు. మాధవుడు అంటే దేవుడు సేవ చేయడం అంటే మానవుడికి సేవ చేయటం. ఈ మంచి పనులు చేయకపోతే నువ్వు నేను క్రైస్తవుడిగా ఉన్నాం. ఇది క్రైస్తవుడు అంటానికి కూడా మనకి యోగ్యత లేదు. కేవలం మన పితరులైన వారు, లేదంటే మోడర్న్ మిషనరీస్ విలియం కేరీ గారు కానీ, లేదంటే జార్జ్ ముల్లర్ గారు కానీ, ఇంకా మన ప్రాంతానికి వచ్చిన వాళ్ళు విలియం కేరీ గారు, జాన్ వెల్సన్ అనే గొప్ప మిషనరీ వచ్చాడు. ఆయన వెస్ట్ ప్రాంతానికి వచ్చాడు, పశ్చిమ ప్రాంతంలో. ఆయన వచ్చి 6 భాషలు నేర్చుకొని వచ్చాడు. హీబ్రూ, గ్రీక్ కానీ, ఇంగ్లీష్ కానీ, అలాగే బెంగాలీ కానీ, ఉర్దూ కానీ, ఇలాంటి భాషలు నేర్చుకొని వచ్చి ఆయన యూనివర్సిటీ ఒకటి స్థాపిస్తూ వచ్చాడు, ముంబై యూనివర్సిటీ. అందులోనే అంబేద్కర్ గారికి మొట్టమొదటి దళితుడికి అవకాశం ఇచ్చాడు. మొట్టమొదటి దళితుడైన అంబేద్కర్ గారికి చదువుకున్నది యూనివర్సిటీ ఆఫ్ ముంబై. వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని సేవ కోసం వచ్చి వాళ్ళు విద్య అనే సేవ, గొప్ప సేవ చేస్తూ వచ్చారు. ఈడా స్కడ్డర్ అనే ఆమె వైద్య సేవ చేస్తూ వచ్చింది, ఈయనేమో విద్య అనే సేవ చేస్తూ వచ్చారు. ఇంకొక ఆయన ఉన్నాడు హయ్యర్ గారని, జాన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారని ఆయనైతే మన గుంటూరు పల్నాడు ప్రాంతంలో మొత్తం కూడా గొప్ప సేవ చేస్తూ వచ్చాడు. కుక్లర్ హాస్పిటల్ అంటారు కదా, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అంటారు కదా, అక్కడ మరి ఇవన్నీ కూడా విద్య, వైద్యము వాళ్ళే ఊరికనే అది తేలిక చేయటం, ఆ సేవ చేయొచ్చా? వీళ్ళు ఆ వైద్యం అనే విద్య సంపాదించాలి, ఇది మళ్ళీ ఇవ్వాలి, ఎదుటివాడికి పంచేవాళ్ళు. ఎంత క్రైమ్ చెల్లించుకుంటూ వచ్చారు. యేసయ్య క్రైమ్ చెల్లించుకున్న దాంతో పోలిస్తే మేము ఎంత మాత్రం అని చెప్పేసి వాళ్ళ జీవితాల్ని మనుషుల కోసం దారపోస్తూ వచ్చారు. అందుకనే ఈరోజు మిషనరీస్ చేసిన సేవను బట్టి మన భారతదేశం ఇలాగూ ఉంటుందంటానికి ఏమాత్రం అతిశయోక్తి కానే కాదు. వాళ్ళు చేసుకున్న అంతకంటే ప్రాముఖ్యంగా ఇంకొక స్త్రీ ఉంది, ఒక గొప్ప దైవజనురాలు. ఎవరామె? ది గ్రేట్ మదర్ తెరీసా గారు తల్లి. ఆమెని మదర్ అని అంటారా? ఎందుకని అంటారంటే కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్య ఆమె చేసినంత సేవ ఈ ప్రపంచ దేశాల్లో ఎవరూ చేయలేదు. అంత గొప్ప సేవ ఆమె చేస్తూ వచ్చింది. ఆమె సేవకి మన భారతదేశం గుర్తించి భారతదేశంలో ఒక రత్నం లాంటిదేమా. అయితే ఆమె భారతదేశంలో ఆమె కాదా, యుగోస్లేవియా దేశం ఎక్కడో ఆమె ఇక్కడ దేశానికి వచ్చి ఒక రత్నంలాగా గొప్ప సేవ చేసింది. ఇదిగో భారత రత్న అనే గొప్ప బిరుదుని, గొప్ప పురస్కారాన్ని ఆమెకి ఇస్తూ వచ్చారు. ఎందుకు చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది? కుష్ఠవ్యాధులని నిజంగా వాళ్ళ గాయాలు, కుష్ఠవ్యాధుల వాసన ఎప్పుడైనా మీరు తగిలిందంటే ఆ ప్రాంతం కూడా వారు ఒక్కసారి నేను ఆ కుష్ఠవ్యాధి హాస్పిటల్లో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాసన తగిలితే అబ్బో భయంకరమైన వాసన. ఒక విధంగా చెప్పాలంటే డ్రైనేజ్ వాసన, ఇంకా కొన్ని వాసనల కంటే కూడా దారుణమైన వాసన. ఆ వాసన వాళ్ళు పీల్చుకుంటూ, ఆ వాసన అంటే ఆ గాయాలని శుభ్రం చేసుకుంటూ, ఆ పురుగుల్ని తీసేస్తూ, కుష్టి వ్యాధికి పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగుల్ని తీసేస్తూ వచ్చేసింది. అలాంటి గొప్ప సేవ చేసింది. ఆమె కాకుండా ఇంకొక గొప్ప దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, హతసాక్షి అవుతూ వచ్చాడు. ఎవరైనా? గ్రాహం స్టైన్స్ అనే ఆయన వచ్చి గొప్ప సేవ చేస్తారు. ఎక్కడ చేశారండి చక్రవర్తి గారు గ్రాహం స్టైన్స్ గారి సేవ? గ్రాహం స్టైన్స్ గారు ఎక్కడ సేవ చేస్తూ వచ్చారు? గ్రాహం స్టైన్స్ గారు ఒరిస్సా ప్రాంతంలో సేవ చేశారు. ఆయన ఎట్లా చచ్చిపోయాడు? ఎలా చచ్చిపోయాడు? ఆయన్ని చంపేస్తూ వచ్చాడు. ఆయన తన ఆ మిషనరీ గ్రాహం స్టైన్స్ అయ్య గారు తన కుమారులతో ఒక చోటకి వెళ్ళి సేవ చేస్తూ ఆయన వచ్చేటప్పుడు ఆలస్యం అయిపోయిందని చెప్పేసి ఒక ప్రాంతంలో వాళ్ళు వచ్చిన వెహికల్లోనే, మిషనరీ వెహికల్లోనే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు దాని మీద పెట్రోల్ పోసేసి, కొంతమంది మతోన్మాదులు దాని మీద పెట్రోల్ అవి పోసేసి కాల్చిపడేసేసి ప్రపంచ దేశం మొత్తం కూడా నివ్వెరపోతూ వచ్చారు. ఏం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? ఎవరిని అక్రమంగా దోచుకున్నారు? అన్యాయం చేయటం కాదు, ఇచ్చాడు. ఆయన జీవితాన్ని ధారపోస్తూ వచ్చాడు. కుష్టి వ్యాధిగ్రస్తుల్ని వాళ్ళకి చేసే సేవ చూస్తే వాళ్ళు ఏడుస్తూ గగోలు పెడుతూ వచ్చారు. అమ్మో మాకు చేసిన సేవకి ఈయనకు దొరికిన ప్రతిఫలం ఏంటంటే కాల్చివేయబట్టం నిజంగా. అయితే వాళ్ళ భార్య ఎంత గొప్ప దైవజనురాలు, ఆమె అంటుంది, నా భర్త అమ్మ మీడియా వాళ్ళు వచ్చి అడిగారంట, నీ భర్తను చంపిన వాడిని ఏం చేద్దామని అంటాడు. మనవాళ్ళు అయితే ఇక్కడ ఉన్నవాడు కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో చంపినవాడిని, వాడిని ఎట్లా చంపారో మేము కూడా అట్లాగే అతన్ని చంపుతాము అని చెప్పేసి అని అంటారు. అయితే ఆమె ఏమన్నా తెలుసా? నా దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను కూడా వాళ్ళని, అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ మనం చూపించమని ఈ యేసయ్య మనకి ఈరోజు చెప్తూ ఉన్నాడు. ఆ యేసయ్య ప్రేమ చూపిస్తూ వచ్చాడు, మనం కూడా ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఇది చేయకపోతే నువ్వు భక్తుడివే కాదు, అన్లెస్ అంటిల్ యూ లవ్ యువర్ నైబర్.
మనం కానే కాదు. కాబట్టి ఈరోజు మనకి ఇచ్చిన దేవుడి వర్తమానం ఏంటంటే, ఒకటి తీర్పు అనేది ఒకటి ఉంది. నువ్వు పరదేశం అనేది జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీద ఉన్నంతకాలం భయంతో బ్రతకాలి. ఈ భయంతో బ్రతుకుతూ మనం ఏం చేయాలి? ఎదుటివాడికి సేవ చేయాలి, ప్రేమ చూపించాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించును గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములకు మన తలపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దహన బలి నీకు నని